హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ చికెన్ బిర్యానీ అండి. ఈ విధంగా చికెన్ బిర్యానీ ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ బిర్యానీ కోసం 2 గ్లాసెస్ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీట్గా 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg చికెన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది తీసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉంటే బిర్యానీ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి సగం నిమ్మ చెక్కను పిండుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఈ చికెన్కి పట్టేంత వరకు ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 hour బాగా రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా 1 hour బాగా మ్యాగ్నేట్ అయితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ టమాటాని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా బాగా వస్తాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ కూడా ఒక 5 minutes ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ బిర్యానీ టేస్టీగా వస్తుంది. ఈ విధంగా చికెన్ బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి డబుల్ క్వాంటిటీ అంటే 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ బిర్యానీలోకి నార్మల్ రైస్నే వాడానండి. దీని బదులు మీరు బాస్మతి రైస్ వాడుకున్నట్టయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అవుతున్న స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న రైస్ని నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes బాగా కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 minutes కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. 10 minutes తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిలాడుతూ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రైస్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం
అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.